ఆర్టీసీ అయినా లేకుంటే బయట నుంచి తీసుకున్న ఆయననా? ఆ బస్సే ప్రైవేట్ మేడం, పిహెచ్బి ప్రైవేట్ బస్సు, లీజుకి తీసుకున్న బస్సు. గవర్నమెంట్ లీజుకి తీసుకుంటారు కదా ప్రైవేట్ బస్సు, ఆయన డ్రైవర్ కూడా ప్రైవేట్. మిమ్మల్ని ఎంతసేపట్లో హాస్పిటల్ తీసుకొచ్చారు? అప్పుడే ఎంబడే 108 ఉంది కదా, అవే ఎన్ని 2-3 వచ్చినాయి, బాగానే వచ్చినాయి. అందులో వచ్చిన వాళ్ళు అక్కడ తీసిన వాళ్ళకి అందులో వేసి పంపిస్తూనే ఉన్నారు. ఇది హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. చెవెళ్ళ హాస్పిటల్ ఉంది కదా మేడం, ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. ప్రతి ఒక్కరిని ఇంత నిర్లక్ష్యం చేయలేదు, ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసిండ్రు. బస్సులో ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు కూడా, పోలీసు వాళ్ళు అందరూ, అక్కడ ఉన్న ప్యాసింజర్లు, వేరే బస్సులలో ప్యాసింజర్లు అందరు అదే. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏమైనా భరోసా ఇచ్చారా మీకు? ఎవరైనా మాట్లాడారా లేకుంటే కలిసారా ఆర్టీసీ ఎండి కావచ్చు వీళ్ళు? మా సార్ వాళ్ళు మాతోనే ఉన్నారు. మా సార్ ఉన్నాడు ఇప్పటి వరకు, ఇక్కడనే ఉన్నారు, మా దగ్గరనే ఉన్నారు. వాళ్ళని కూడా అదే వాళ్ళతో మాట్లాడుతున్నారు, నాకు కూడా మాట్లాడుతున్నారు, ఉన్నారు సార్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే రోడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా కేవలం, లేకుంటే డ్రైవరు? అయితే నాకు అంతగా అనిపించలేదు మేడం, రోడ్ ఎఫెక్ట్ అయితే అసలు కాదు. నాకు తెలిసి మాత్రం టిప్పర్ ఆయననే రాంగ్ రూట్లో వచ్చిండు. ఆ టిప్పర్ ఆయనదే రాంగ్ అని చెప్తున్నా. నేను ముందరున్నా కాబట్టి నేను అదే చెప్తున్నా, రోడ్డు అయితే కాదు, వేరే వాళ్ళు చెప్తారు. ఆ కంకర్ ఎంతవరకు వచ్చింది బస్సులో? 3-4 సీట్లు వచ్చిండొచ్చు, 3 సీట్లు 4 సీట్లు వచ్చిండొచ్చు. బయటికి రావడానికి అది గ్యాప్ లేదా? వాళ్ళు లోపల ఉన్నవారు అది మొత్తం జేసీబీని పిలిపించి అది మొత్తం డిస్పాచ్ చేసారు కదా, బస్సు చేసి ఆ కంకర్ తీసేసి బయటికి రావడానికి అసలు రావడానికి చేసారు. వేరే బస్ వాళ్ళు అందరు వచ్చారు కదా, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ అద్దాలు పలగొట్టడం కానీ అవన్నీ తీసి మందిని తీసే ప్రయత్నంలోనే ఉన్నారు. అట్లా ఎవరెవరు బయటకు తీస్తారో 108లో వాళ్ళందరినీ పంపించేసారు. అంటే అక్కడ కానిస్టేబుల్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు, ఏడుస్తున్నారు. అంటే ఆ ఘటన నుండి ఎలా ఇంకా అట్లనే ఉందా భయం? ఎట్లా భయం అట్లనే ఉంది మేడం, నాకైతే చాలా భయం. మాట్లాడుతున్నా కానీ ఆ భయం అయితే అట్లనే ఉంది లోపల. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నాకు అట్లాంటి సంఘటన జరగలేదు కాబట్టి ఆ భయంలో ఇంకా తేరుకోలేకపోతున్నా.